అవును. మీకెప్పుడు ఈ డౌట్ రాలేదా? పల్లెలో వాళ్ళు బట్టల సోప్ ఉంటే మనం బట్టలు ఉతికే సోప్‌తోనే తలస్నానం చేసేస్తూ ఉంటారు. ప్లస్ సోప్ నార్మల్ సోప్‌తో తలస్నానం చేసేస్తూ ఉంటారు. ఏ పడితే ఆయిల్ అప్లై చేసేస్తారు. ఏ షాంపూ పడితే ఆ షాంపూ రుద్దేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి హెయిర్ ఫాల్ ఉండదు. జుట్టు చాలా ఒత్తుగా గట్టిగా ఉంటుంది. ముసలి వాళ్ళైనా సరే ఒత్తుగా జుట్టు ఉంటుంది. కానీ మనం సిటీలో వాళ్ళు హై కాస్ట్లీ షాంపూస్, 999 రూపీస్ షాంపూస్, కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ హెయిర్ ఆయిల్స్, మళ్ళీ కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్, హెయిర్ ట్రీట్మెంట్స్ చేసుకుంటున్నా సరే కూడా జుట్టు తల మీద నిలబడటం లేదు. ఏంటి కారణం అంటారు? వీఆర్ లివింగ్ రిచ్ లైఫ్ కదా, వీఆర్ లివింగ్ హైజీన్ లైఫ్ కదా. మరి మనకు నెత్తి మీద జుట్టు ఉండాలి కదా, మనకు ఉండట్లేదు. ఎలా పడితే అలా రఫ్ అండ్ టఫ్ బట్టల సోపు ఆయిల్ ఏ పడితే అవి అప్లై చేసుకునే విలేజ్లో వాళ్ళకి గట్టిగా మరి జుట్టు ఉంటుంది, మనకెందుకు ఉండట్లేదు? ఈ డౌట్ మీకు ఎప్పుడన్నా వచ్చిందా, రాలేదా? ఎందుకు ఉండట్లేదో తెలుసా? పల్లెలో వాళ్ళు ప్రకృతిని కాపాడుతారు. పల్లెలో స్వచ్ఛమైన గాలి ఉంటుంది, స్వచ్ఛమైన నీరు ఉంటుంది, స్వచ్ఛమైన తిండి ఉంటుంది. బాస్, టెక్నాలజీ 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 అనే రోజు మనం పరిగెడుతున్నాం. దేని ఆధారంగా మనం బతుకుతున్నామనే ఒక విషయం పల్లెలో వాళ్ళకి తెలుసు. ఆ ఇంగిత జ్ఞానం పల్లెలో వాళ్ళకు ఉంది, మన సిటీ కల్చర్ వాళ్ళకి లేదు. దేన్ని ఆధారం చేసుకొని మనం బతుకుతున్నామో దాన్ని చంపుకుంటూ నరుక్కుంటూ పోతున్నాం. చెట్లను నరికి పాడేస్తాం, నదుల్లో చెత్త చెదారం వేసేస్తాం, తిండిని కలుషితం చేస్తాం. ఈ మూడు పల్లెల వాళ్ళు ఏ రకంగానూ కలుషితం చేయరు, వాటిని దైవంగా భావిస్తారు. మనం దేన్ని బేస్ చేసుకొని బతుకుతున్నామనే బేసిక్ సెన్స్ కూడా సిటీలో బ్రతికే వాళ్ళకి చాలామందికి లేదు. ఎన్నన్నా చేయండి, ఎంత ఎక్స్పెన్సివ్ కాస్ట్లీ థింగ్స్ అన్నా వాడండి, మన ఆరోగ్యం పర్ఫెక్ట్గా ఉండదు సిటీ కల్చర్లో. ఛాలెంజ్ చేసి చెప్తాను. ఎందుకంటే పీల్చే గాలి, తాగే నీరు, తినే తిండి, ఈ మూడిటి వల్లే మనిషి బతకగలుగుతున్నాడు. ఈ మూడు స్వచ్ఛంగా లోపలికి వెళ్ళాయనుకోండి, ఏ మెడిసిన్ అవసరం లేదు, ఏ ట్రాన్స్ప్లాంటేషన్స్ అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఇంకొక విషయం చెప్తాను చూడండి. 1985లో 1990స్లో శిల్పా శెట్టి కానీ, అక్షయ్ కుమార్ కానీ, ధడకన్ మూవీలో వాళ్ళ హెయిర్ చూడండి ఎంత ఒత్తుగా ఉంటుంది, ఎంత ఒత్తుగా. ఇలాగా పాత సినిమా హీరోయిన్స్ చూడండి, ఒత్తుగా ఉంటుంది హెయిర్. ఎందుకు చెప్పండి? అప్పుడు ఇంకా ప్రకృతి నాశనం అవ్వలేదు. అప్పుడు